మినిమం డిగ్రీ చేస్తే అని అర్థం కాదంటారు కదా, దీనికి పిహెచ్డి చేయాలి. ఫస్ట్ డే 60% థియేటర్ ఖాళీ ఉంది. హిప్నోటైజ్ అయిపోయినా నేను. నిన్న రాత్రి వీడియో ఎడిట్ చేసి పడుకునేసరికి 2:30 అయింది. నేను మార్నింగ్ 8 o'clock షెడ్యూల్ చేసిన, రిలీజ్ అయిపోయింది. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, వీడియో పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ లేచినప్పుడు అనిల్ ఫోన్ చేసాడు నాకు, ఈరోజు రాజా సాబ్ మూవీ రిలీజ్, టికెట్స్ వెతికినాం కానీ దొరకలే. మొత్తం బుక్ మై షో మొత్తం స్కాన్ చేసిన తర్వాత 3:35కి మ్యాట్నీ షోలో దొరికింది. లంచ్ చేసి సినిమాకి వెళ్దాం. ఐస్ నిన్న రాత్రి చికెన్ కదా, ఈరోజు అమ్మ కాల్చాం. ఈరోజు లంచ్లో కూడా చికెన్, నిన్న ఫ్రై, ఈరోజు చికెన్ కర్రీ. వావ్, ఏం చేస్తున్నారా? ఫుడ్ తింటున్నావు? తిను. వింటర్ సీజన్ కాబట్టి బ్రూచాన్ కోసం కొత్త డాగ్ హౌస్. ఇది కవర్ అయితే ఓపెన్ చేసినాం కానీ దీన్ని అసెంబుల్ చేయలే. దీన్ని ఇప్పుడు కాదు, నేను సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ చేస్తా. చూద్దాం బ్రూచాన్కి నచ్చుతుందో లేదో. గాయ్స్, ఈరోజు అనిల్ మూవీ టికెట్ స్పాన్సర్. ఇంకెంత టైం ఉంది? 30 minutes. వెళ్ళిపోదాం బా ఫాస్ట్. గాయ్స్, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. లిటరలీ థియేటర్ 60% ఖాళీ ఉంది. థియేటర్ మొత్తం 60% ఖాళీ. ఇక ఇంటర్మిషన్ వాడు బయటికి వెళ్ళిరేమో అనుకుంటారేమో కదా, ఎవ్వరు లేరు ఇక్కడ. ఫస్ట్ డే 60% థియేటర్ ఖాళీ ఉంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అనిల్ అడుగుదాం, ఎట్లా అనిపించింది సినిమా? ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది బ్రో. యావరేజ్. ఫస్ట్ హాఫ్కి ముందు ఎండింగ్ ఉంది చూసిన, ఫస్ట్ హాఫ్ ఎండింగ్, అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది. సెకండ్ హాఫ్ కోసం ఎక్సైటెడ్. సెకండ్ హాఫ్లో చూడాలి మన మ్యాటర్ ఉంటుందా ఉండదా అని. మీకు ఒక విషయం చెప్తా, సినిమా మినిమం డిగ్రీ చేస్తే కానీ అర్థం కాదంటారు కదా, దీనికి పిహెచ్డి చేయాలి. రియాలిటీకి దూరం వెళ్ళిపోయి చూడాలి సినిమా. ఇది సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే, నాకు తెలిసి ఇది తెలుగు ఆడియన్స్ ఇంకా డెవలప్ కాలేదు దీన్ని యాక్సెప్ట్ చేసేంత. ప్లస్ ఫస్ట్ హాఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉందిలే, కరెక్ట్ స్క్రీన్ ప్లే కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేదు కదా, కొంచెం స్లోగా. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది. మేబీ అక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సినిమాలో వచ్చి రియాలిటీకి సినిమాకి మీరు కంపేర్ చేసుకుంటుందా, అది అట్లా చూస్తే సినిమా అర్థం కాదు. సినిమాని ఇది ఒక హ్యారీ పాటర్ ఎట్లా చూస్తారో అట్లా చూడాలి మీరు. హ్యారీ పాటర్ సినిమాలో మీరు వెళ్ళి రియాలిటీ వెతుకారు కదా, స్టోరీ అట్లుంది సినిమా. కానీ ఎగ్జిక్యూట్ చక్కగా చేయలేదు కదా. ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ ఫ్యాంటసీ. సెకండ్ హాఫ్ చూద్దాం ఎట్లుంటుందో. బాబాయ్ నువ్వు స్ట్రాంగ్ ఉంటా. ఇంతగా టెరెస్ మీద ఒక పాత హెలికాప్టర్ చూసాను. మనలో ఎవరికైనా డ్రైవింగ్ వస్తే హ్యాపీగా. సినిమా అయితే అయిపోయింది. నచ్చిందా సినిమా? యావరేజ్. నేనైతే లైట్ తీసుకోమని చెప్తాను, ఓటీటీలో చూసుకోండి. ఫ్రైడే మరి ఈరోజు ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? నువ్వే చెప్పాలి. ఇంటికి వెళ్ళినాక డిసైడ్ చేస్తా. ప్రస్తుతానికి ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇది అస్సలు ఉండదు బుట్టి అట్లే. సినిమా విషయం మెంటల్ వచ్చేసింది, హిప్నోటైజ్ అయిపోయినా నేను. ఇంటికి వెళ్ళి రిఫ్రెష్. గైస్, మన ఇండియన్ గవర్నమెంట్కి రోడ్లు కట్టడం అంటే చాలా ఇష్టం. ఒక్క రోడ్ని కడతనే ఉంటారు, తొందరగా కట్టేస్తే పని ఉండదు కదా. సో ఒక్క రోడ్ని సంవత్సరాలు కడతనే ఉంటారు అనమాట. మీరైతే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.